కలుగును గాక. నీ ప్రజలతోనూ నీ దాసుని నాతో కూడా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19. మొదటి రాజులు 19వ అధ్యాయం. ఈ రోజు నేను చెప్తున్నటువంటి వర్తమానం చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్నటువంటి మాట నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజున మీకు చెప్పమన్నటువంటి ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే నిరాశ గురించి చెప్పమన్నారు. దేని గురించి అండి? నిరాశ గురించి. చాలా మందికి నిరాశ వస్తూ ఉంటది. ఏంటంటే ఈ నిరాశ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో కనబడుతుందో ఆ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయలేడంటే దేవుడిలో కొనసాగలేడు. హల్లెలూయా. ఎవరికైతే నిరాశ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిలో కొనసాగలేరు. ఈ నిరాశ మనకు రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఈ రోజు మనకి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు అనేకమైన మాటలు చెప్పాడు పరిశుద్ధాత్మ. ఇక్కడ మీద కూడా ఏం చెప్తున్నాడో దాన్ని మీరు గెస్ చేయాలని పరిశుద్ధాత్మ పేట కోరుకుంటూ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19:4 మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే. ఏ పేక్ష గలవాడే అంట? మరణాపేక్ష గలవాడే. చదవండి ఎవరన్నా. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాడు. దేవుని సంగమా, ఇతను ఎవరంటే మీ అందరికీ తెలుసు, ఏలియా. అవునండి కదా? ఇతను ఒక గ్రేట్ ప్రాఫెట్ అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేశించాను. ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడంటే, ఒక రోజు ఒక స్త్రీ చెప్తుంది, నేను నా ప్రవక్తను చంపినట్టు ఆ ప్రవక్తలో ఒకళ్ళ నేను కూడా చంపేస్తాను అని యెజెబెలు ఎప్పుడైతే మాట్లాడిందో ఇతనికి ఏం వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరాశ వస్తుందండి. ఏమొస్తుంది? నిరాశ. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, దైవజనమైనా సరే, మీరైనా సరే, విశ్వాసంలో మీరైనా సరే, నిరాశ అనేది మనకు రాకూడదండి. ఈ నిరాశ వస్తే ఏం అడగకూడదో అది అడుగుతాం దేవుని ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇక్కడ ఒక ప్రవక్త నుండి దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి ఏమని అడుగుతున్నాడంటే మరణాపేక్ష గలవాడు యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడు కాను, ఇంత మట్టుకు చాలయ్యా నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేస్తాడంట. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా? దేవుడు దానికి ఎగ్రీ అయ్యాడా? నెవర్. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మనకి సాధారణంగా నిరాశ వస్తుంది. నిరాశ వచ్చినప్పుడు మనం కూడా అడక్కోని అడుగుతాం, దేవుడికి నచ్చని అడుగుతాం, దేవుడిని బాధపరిచి అడుగుతాం, దేవుడిని ఇబ్బంది పరిచి అడుగుతాం, దేవుడిని శోధించే విధంగా మనం మాట్లాడతాం. హల్లెలూయా. అటు రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు చాలా బాధపడుతుంది. తెలుసా మీకు? మనకు నోరు ఉంది కదా అని చెప్పి మనం ఇష్టానుసారంగా దేవుడితో మాట్లాడకూడదు, దేవుడిని అడగకూడదు. ఈ వ్యక్తి దేవుని కార్యాలు చూశాడు, దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డాడు, దేవుడి కొరకు రోషం కలిగి పరిచయం చేశాడు ఆ జిల్లాలో. అయినప్పటికీ ఇతరట నేను ఆ పితరుల కంటే గొప్పవాడు కాదు, నేను తీసేసుకోవాలనేటువంటి అడుగుతాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడగడానికి ఆయన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఒక స్త్రీ అంటే నేను చంపేస్తుందట. ఆమె చంపేస్తే ఇతను ఎందుకు భయపడాలి? ఇతను ఎందుకు నిరాశపడాలి? చూడండి మొదటి నుంచి చదివితే ఒకసారి. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 ఒకసారి మొదటి నుంచి చదివాను. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాడు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం అనే చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయను గాక. ఈ మాట ఇతనికి ఏమనిపించిందండి? భయాన్ని కలిగించింది. ఒక్కసారిగా నిరాశపడిపోయి అడుగుతున్నాడు. ఏం అడగకూడదు అని అడుగుతున్నాడు దేవుని. మనం కూడా గుర్తు పెట్టుకోండి, లోకంలో ఉన్న సొసైటీలో ఉన్న అనేకమైన సవాళ్ళు మనకు ఎదురవుతాయి, అనేకమైన మాటలు మనకు చెల్లు పడతాయి, అనేక మంది మన ముందు సవాలు విసురుతారు. అయినప్పటికీ అవన్నీ మనం పట్టించుకుంటే మన ఆత్మ జీవితంలో కొనసాగలేము, మనం దేవుని పని చేయలేము, దేవుని చిత్తాన్ని చేయలేము. మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, దేవుడిని తిట్టాడా బాధపడు, దేవుడిని గద్దించాడా బాధపడు, దేవుడిని హెచ్చరించాడా బాధపడు, దేవుడికి తప్పుడైనాడా నువ్వు సరిదిద్దుకో. మనుషులు తెలిసి తెలియక మాట్లాడతారు ఆ మాటల గురించి, నువ్వు ఆలోచించే పట్టించుకోవద్దు. హల్లెలూయా. వాళ్ళకి ఏమీ తెలియదు, దేవుడికే సమస్తము తెలుసు. ఒక వ్యక్తి జీవనం దేవుడి గురించి తెలియదు, ఎవరు ఆరాధిస్తుంది? విగ్రహారాధన చేస్తుంది. ఈ మాటలు రేపు నేను చంపేస్తాను, వాళ్ళ వల్ల ఒకరి వల్ల ప్రాణం నేను చంపేస్తాను. ఈ మాటకి ఈయన ఏమైపోయాడంటే నిరాశ పడిపోయి నా పెద్దలను గొప్పలు కాదు, నా ప్రాణం దయచేసి తీసేసుకోమంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ దేవుడి సంగమా ఈ రోజు విశ్వాసంగా మనం
దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్న మనము ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకుని మనకు కూడా సవాలు ఎదురైతే ఈ సవాళ్ళని ఎదిరించడానికి మనకి ఏం అవసరం అంటే తెలుసా? దేవుని వాక్యం మనకు అవసరం. ఏం అవసరం అండి? దేవుని వాక్యం. ఒకేమో ఒకడేమో ఈయన చంపేస్తానని బెదిరిస్తుంటే, ఈయనేమో నేను ఆ బిడ్డల కంటే గొప్పగా తీసేసుకుని ఈయన అడుగుతుంటే దేవుడు ఏం చేశాడో చూద్దాం. దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, ఒక నిమిషం చాలమ్మా, అతడట బదిలీ వర్షం కింద పరుండి నిద్రిస్తున్నాడట. ఒక దేవదూత వచ్చింది. ఇక్కడ నేను చదువుతున్న తల్లిగా చదువుతున్న ప్రతి వాడు మీరు గ్రహించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే ఒక దూత, ఏదంటే దేవదూత ఉంది, తర్వాత యెహోవా దూత ఉంటుంది, తర్వాత యెహోవా వాక్ అని ఉంటుంది, తర్వాత యెహోవా అని ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. కృత్యమైన దేవుడు ఎలా దర్శిస్తున్నాడో తన ప్రవక్తను చూడండి. ఒక ఆమెమో చంపేస్తానంటే ఈయన అడుగుతున్నాడు, నన్ను తీసేసుకో, నా బిడ్డలు కూడా గొప్పలు కాదు. అయితే అలాంటి పరిస్థితుల్లో నిరాశతో ఇతని దగ్గరికి ఎవరు వచ్చాడంటే, ఫస్ట్ కూడా దేవుడు ఎవరు పంపించాడంటే ఒక దూతను పంపించాడట. ఎవరు పంపించాడు? ఒక దూతను పంపించాడు. నెక్స్ట్ వన్, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతను తన దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబుడ్డను కనబడను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండు. అయితే యెహోవా దూత రెండవ వారు వచ్చి అతన్ని ముట్టి, జాగ్రత్తగా వినండి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యేది. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనుడు, ప్రవక్త, నన్ను తీసేసుకోమంటే నీకు శక్తికి మించిన ప్రయాణం నీకుంది. దేవుడు బలపరుస్తున్నాడండి దైవజనుడి. హల్లెలూయా. ఈ రోజున నీతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నిరాశపరిచే వాటిని చూడాల్సిన పని లేదు. నిన్ను బలపరిచే దేవుని వాక్యాన్ని మాత్రమే నువ్వు పట్టుకుని నడవగలిగితే దేవుని పని నీ ద్వారా పూర్తయిపోతుంది. నీకు లేదు. హల్లెలూయా. చూడండి నెక్స్ట్ మనం చూడొచ్చు. చదువున్నాను 7వ విషయం, చదువున్నాను 7వ విషయం. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది. నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలుగురి రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసేది. చాలమ్మా. ఇక్కడ చూడొచ్చు అతన్ని దేవుడు ఏ విధంగా బలపరిచాడో మీ అందరూ కూడా విన్నారు. లేఖన భాగం చదువుతుంటే దేవుడు అతనికి ఏం పెడుతున్నాడండి? ఫుడ్ పెడుతున్నాడండి. అయితే మనం చూడొచ్చు దేవుడు ఆలోచన మనం గ్రహించకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం కుమిలిపోతాం, నిరాశపడిపోతాం. నీకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అడిగితే నిరాశపడినప్పుడు, నీకు నీ జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు, ఏంటి నా జీవితం, ఎందుకు నా బ్రతుకు అనుకున్నప్పుడు నీతో కూడా దేవుడు అనేక సార్లు మాట మీరు బలపరిచి నిలబెట్టలేదా? హల్లెలూయా. నిలబెట్టారా లేదండి? గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ నిలబెట్టిన దేవుడు ఈరోజు సజీవంగా ఉన్నాడు. ఆయన ఆనాడు ఎలీషా నిలబెట్టిన దేవుడు ఈ అంచు దినాల్లో, ఈ కడవ దినాల్లో నిన్ను కూడా నిలబెట్టడానికి సిద్ధంగా. నిరాశపడదు కూడా. నువ్వు నిరాశపడడానికి కాదు దేవుడు పిలుచుకుంది. నువ్వు నిరాశపడిపోయి కుళ్ళిపోయి ఒక చేతగాని వాడు వల్ల చేతగాని వాడు ఒక మూల కూర్చోవడం కాదు. నెగిసి దేవుని పని ముందుకు కొనసాగించేటువంటి ఒక గిజ్జోని వల్ల మనం కనబడాలి. ఎలా కనబడాలండి? గిజ్జోని వలె. ఎలా కనబడాలి? గిజ్జోని వలె. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నేను చూడొచ్చు, నేను చదువుతాను 10వ వచనం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడొచ్చు. 9వ వచనం. అచ్చట ఒక గుహలో బస చేసిన యెహోవా అతనికి ప్రత్యక్షమైన ఏలియా, ఇచ్చట నీవేమి చేస్తున్నావు అతను అడుగుగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలకు అర్థం చేత హతం చేసింది. సైన్యముల అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషము కలవాడిని నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయడం చూచున్నారని మనం చేశాను. అయితే దేవుడు వెంటనే దేవుడు ఎలాంటి మహిమను అతను చూపించాడంటే, ఒక స్త్రీకి భయపడుతున్నావా, ఒక స్త్రీకి భయపడి చనిపోతావు తీసేసుకోమన్నావు కదా, దేవుడు తన మహిమను అక్కడ చూపిస్తున్నాడు. ప్రత్యక్షం కాలేదట. ముందు దేవదూత, తర్వాత యెహోవా దూత, తర్వాత యెహోవా ప్రత్యక్షమే చూసాం. ఇప్పుడు దేవుడు తన మహిమను చూపిస్తాడు. ఎలా చూపిస్తాడంటే, ఎందుకయ్యా కుమిలిపోతావు, ఎందుకయ్యా నిరాశపడతావు, నేను పిలిచింది లేదు, నేను నిలబెట్టింది లేదు, నేను వాడుకుంది లేదు, నేను తీసుకుంటే నేను తీసుకోకపోతే ఎవరో చంపేస్తాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, తన మహిమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి ఒకసారి. దేవుడు 11వ వచనం నుంచి చదువుతాను. అందుకాయన నువ్వు పోయి పర్వతం మీద
యెహోవా సముఖంలో నిలిచి ఎందుకని సెలవిచ్చాడు. అంతటా యెహోవా వైపున సంచరింపగా, జాగ్రత్తగా వినండి, సంచరిస్తున్నాడట. సంచరింపగా బలమైన పెనుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. చాలా సార్లు నిరాశపడినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుడు ఎలాంటి వాడో నీకు అనేకమైన పరీక్షలు ఇచ్చాడు. ఆ పరీక్షించడం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. మనం మర్చిపోకుండా నిరాశపడినప్పుడు ఆయన ప్రత్యక్షను మనకి ఇస్తున్నప్పుడు ఆ ప్రత్యక్షను మనం గట్టిగా పట్టుకోగలిగితే దేవుడు మనల్ని బాధపడాల్సిన పని లేదు, దేవుని కొరవదీయాల్సిన పని లేదు, దేవుని మీద దేవుని శోధించే పని లేదు. దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా మనం నిత్యము జీవిస్తాము. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆత్మకార్యాన్ని జీవితంలో జరిగాయి. ఆనాడు ఎలీషాని, ఏలియాని ఎలాగైతే దేవునికి నడిపించాడు, క్రైస్తవ మనం కూడా ఆయన ఆత్మను మనకు తోడుగా ఉంచాడు. ఆయన ఆత్మను మనకు తోడుగా ఉంచాడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన ఆత్మను మనకు తోడుగా ఉంచాడు. హల్లెలూయా. చూడు ఆయన ఏం చేస్తాడు, ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంచాడు కదా. ఏం చేస్తాడు, చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను, ఆయన ఆత్మ మనకు తోడుగా ఉన్నారా, మనకి ఏం చేస్తాడు, మనతోనే ఉన్నారని బయట చెప్తుంది. ఎవరితో ఉన్నారంటే మనతోనే ఉన్నారట. చూడండి ఒకసారి చదువుతారు, ఎవరు చదువుతారు? John chapter 14 verse 16 through 17 also. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిక ఆత్మను నీకు అనుగ్రహించెను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదంట. నెక్స్ట్ వన్, మీరు ఆయన ఎరుగుదురు. హల్లెలూయా. ఆయన మీతో కూడా ఎవరితో నివాసం చేస్తాడట? మనం నిరాశపడుచుంటారా? మనకి ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి. నెక్స్ట్ ఆయన మీతో కూడా నివసించు. నెక్స్ట్ వన్, మీలోనే ఉండు. ఎవరిలో ఉంటాడట? నాకు భయం వేస్తుందండి ఫస్ట్ గారు, ఎప్పుడు మాకు ఈ పరిస్థితులు నిరాశ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ బ్రతుకు, ఎందుకంటే ఈ సమస్యలు, ఎందుకంటే ఈ కష్టాలు, ఎందుకంటే ఈ బాధలు, ఎందుకంటే దీనికంటే చదువుకోవడం బెటర్ కదా. దేవుడు చూడట్లేదా? దేవుడు నా మొర్ర ఆలోచించట్లేదా? నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు చెప్పమన్న ప్రసంగం. హల్లెలూయా. నిరాశ గురించి నువ్వు మాట్లాడని చెప్పాడు. దీని గురించి నాకు ప్రభు ప్రేరేపిస్తుంది. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే రాసుకుని ఎదుగుతూ వచ్చాను. ఈ రోజు దేవుడు నాకు కూడా చెప్పాడు, నీతో కూడా నేను మాట్లాడతాను, నిన్ను కూడా బలపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నిరాశ వల్ల కనబడడానికి మీద అనేక కార్యాలు దేవుడు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు. మనం వెనక్కి దిగి చూస్తే అనేకమైన కార్యాలు చేసి ఉన్నాడు. ఇక మీదట కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక మీదట కూడా మనం నడిపించబోతున్నాడు. ఇక మీదట కూడా మనం కాపాడబోతున్నాడు. ఇక మీదట కూడా మనం స్థిరపరచబోతున్నాడు ఆయనలో. హల్లెలూయా. ఆయనలో స్థిరపరచబోతున్నాడు యేసయ్యలో. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు తోడుగా ఉన్నారట. పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నాడు ఇప్పుడు దాకా. ఇక మీదట కూడా నడిపించబోతున్నాడట. హల్లెలూయా. ఇక మీదట కూడా నేను విడిపడి బిడ్డ, ఇక మీదట కూడా నేను వదిలేసేవాడు కాదు. నీ పట్ల ప్రణాళిక ఉండగలిగే, నీ పట్ల ఉద్దేశం ఉండగలిగే ప్రారంభించింది ఆయన, ముగించింది కూడా ఆయనే. హల్లెలూయా. ప్రారంభించింది ఎవరు? ముగించింది ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి ఒకసారి 11 నుంచి మరొకసారి చదువుతారు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 11. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 11. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఇందుమని సెలవిచ్చాడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. నెక్స్ట్ వన్, శిలలు చిన్న భిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బ ఎందు ఎందుకు ప్రత్యక్షం కాలేదంటారు? దేవుడు ఎందుకు ప్రత్యక్షం కావా? ఏలియాకి ఏం చూపించాలనుకున్నాడు? ఇప్పుడు ఆయన పవర్ ఏంటో చూపించాలనుకున్నాడు. అక్కడ అర్థమైందండి మీకు? ఇదయ్యా నా పవర్, ఇదయ్యా నా శక్తి, ఇదయ్యా నా మహిమ. ఎవరో అన్నారట, నువ్వేమో నన్ను అడుగుతున్నావు తీసేసుకోమని. ఏం తీసుకున్నాను? ఇది నా మహిమ, ఇది నా శక్తి.
ఇప్పుడు దాకా వాడుకుంది నేనే కదా, ఇప్పుడు దాకా నువ్వు అడిగిన అలా చేయలేదా, ఇప్పుడు దాకా నువ్వు ఏం చెప్తే అది నేను రూఢిపరచలేదా, భూమి మీద నెరవేర్చలేదా, వర్షం ఆగిపోమంటే ఆగిపోలేదా, కురిపించలేదా? దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఈ నిరాశ అందరిలోనూ వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మనం తెలిసిన ఏమని అన్నారనుకోండి, వెంటనే నిరాశ వచ్చేసి ఏం ప్రభావి, వెంటనే దేవుడిని ప్రశ్నించడము, నేను దేవుడి మీద కోపడము, అలగడము, సనగడము, కొన్నిసార్లు దేవుడి పరిస్థితులు కూడా వస్తాయి. ఈ నిరాశ ఎట్టి పరిస్థితిలో రానివ్వకండి. హల్లెలూయా. ఓ దయ్యాన్ని మీటింగ్ పెట్టుకున్నాయంట, మీటింగ్ అన్ని పోగొని మీటింగ్ పెట్టుకున్నాయంట, సాతాను కూర్చున్నాడంట. ఒక పిల్లదేవి వచ్చినట్టు వచ్చి, అయ్యే నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటున్నాడు సాతానుతో. ఏ ఐడియా ఉంది దగ్గర చెప్పంటే, నా దగ్గర ఒక నిరాశలో ఒక ఐడియా ఉంది, ఆ నిరాశ కనుక మనుషులు పెట్టేవాళ్ళు ముట్టుకున్నానే నిరాశపడిపోతారు, ముట్టుకున్నానే కురిగిపోతారు. ఈ నిరాశను వాడితే బాగుంటుంది, భలే ఉంది ఏదైతే దీన్ని ఎలాగేసి నువ్వు ఏం చేయాలంటే ఏం చేయాలి, నువ్వు అనేక మందిని విత్తుది నిరాశ. ఇప్పుడు పెళ్లి, ఎప్పుడు ఉద్యోగం, ఎప్పుడు జాబు, అయ్యో ఎప్పుడు పరిచయం విస్తరిస్తుంది, ఎప్పుడు దేవుడు హెచ్చిస్తారు బాబు. ఈ నిరాశ పెట్టేసామనుకో వాళ్ళు ఏమవుతుందో తెలుసా? దేవుడి మీద ఆధారపడరు, దేవుని ప్రేమించరు, దేవుని ఆధారం చేసుకోరు. ఈ శ్రమికుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు సరిగ్గా సరైన వాళ్ళు పడతారు క్రైస్తవులు. సరిగ్గా దేవుని కోపం వస్తుంది, దేవుని బ్రతుకు నాశనం అయిపోతుంది. దేవుని స్తోత్రం అనుకుంటున్న సాతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవునంటారా కాదంటారా? లేదా మీటింగ్ లో కూర్చోబెట్టి ఉంటారు మిమ్మల్ని కూడా. గట్టిగా చెప్పండి స్తోత్రం. ఇక నిరాశపడను. పౌలు అంటే నన్ను బలపరిచివాడని నేను సమస్యలు చేయగలుగుతాను. హల్లెలూయా. పౌలుని బలపరిచిన దేవుడు, పౌలుని స్థిరపరిచిన దేవుడు, నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించే బాధ్యత అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ వన్ 12 చదవండి. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినపడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాటికి నిలిచాడు. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడే. నెక్స్ట్ వన్. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పగలగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియు దేవునకు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటికే చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద యెహోవాకు చేయము. నీకు మారుగా ప్రవక్త యుండుటకు చదువు. హల్లెలూయా. చాలా మంచి. ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇక చాలు నా పొద్దుకంటే గొప్పది కదా నేను తీసేసుకోమంటే దేవుడు తీసుకోవడం కాదు, కానీ తను బలపరిచి తన మహిమను చూపించి నెక్స్ట్ తన ద్వారా ఏ పరిచయం అయితే భూమి మీద ఉందో అది చేయడానికి దేవుడు తనకి ఏమవుతున్నాడంటే ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నాడు, అతను జాబ్ ఇస్తున్నాడు. ఇది నువ్వు చేయాల్సింది సిరియా మీద ఒక వ్యక్తిని, ఇజ్రాయెల్ మీద ఒక వ్యక్తిని, నీ తర్వాత ఒక వ్యక్తిని ప్రవక్తలను అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నిరాశ పడినప్పుడు ఆ నిరాశ మనం ఏం చేస్తుంది తెలుసా? దేవుడి పని ఆపేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది, దేవుడి సరిగా చేస్తుంది. అంతేకాదు మనం దేవుడికి పనికి రాకుండా, మనకు పనికి రాకుండా అయిపోతాం, దేవుడికి పనికి రాకుండా అయిపోతాం నిరాశ పడినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు నిరాశ అనేది రానివ్వకండి. ఎందుకు నిరాశపడాలి? నువ్వు దేవుడికి కృంగిపోవాలి, నువ్వు నిరాశ పడిపోవాలి కాదు కదా దేవుడిని ఏర్పాటు చేసుకుంది. హల్లెలూయా. చెప్పండి, నిరాశ పడిపోవడం కదా నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకుంది. వాస్తవానికి మనం బైబిల్ పరిశీలిస్తే కొత్త నిబంధనలు అనేక మంది శిష్యులు, అపోస్తలులు అనేక మంది దెబ్బలు తిన్నారు, హింసలు పొందారు, ఇబ్బందులు పడ్డారు. అయినా సరే సువార్త ఆపలేదు. ఆయన అంటారు ఒక సందర్భంలో ఈ పేతురు యోహాన్ని, అయ్యా మీకు సువార్త చెప్పకూడదు అని చెప్పి వాళ్ళు దెబ్బలు కొట్టి పంపించేశారంట. దేవుడేమో చెప్పలేదా, మీరేమో చెప్పొద్దంటారు, మీ దేవుడి మాట వింటామంటారు. దెబ్బలు తిన్నా సరే సువార్త చెప్తున్నారు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఒళ్ళంతా కూడా రక్తవంచులో కొట్టేసి ఆ యొక్క బాధలు సైకిల్ వేసేసి చెరసాలలో పెట్టేస్తే ఎంత పరిస్థితుల్లో కూడా దేవుడు పాటలు పాడి సువార్త చెప్పేసి అక్కడ అపోసిన పేరు. హల్లెలూయా. ఇలాంటి భక్తులను చూస్తుంటే, ఎందుకంటే మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం, నిరాశ అనేది మనలో రాకూడదు. మనం ఏమన్నా అలాంటి పరిస్థితి కూడా వెళ్తున్నామో, అలాంటి దెబ్బతింటూ సువార్త చేస్తున్నామో, చక్కగా సువార్త చేసుకున్నాం, చక్కగా దేవుడిని ఆరాధిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా దేవుడి మీద ఆధారపడి నిరాశపడకుండా, ఏమాత్రం కృంగిపోకుండా దేవుడి వైపు చూసి దేవుడి పని ఎలా పూర్తి చేశారో ఈ జిల్లాలో కడవ జిల్లాలో క్రైస్తవులు మనం కూడా మన భక్తిని మనం నమ్మకంగా కొనసాగించాలి ఈ భూమిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒరిస్సాలో మన దేవుడు నాతో మాట్లాడాడు. వెళ్ళి ఒరిస్సా వెళ్ళి సువార్త చెప్పన్నాడు. నేను చెప్పాను మీకు, దేవుడు అన్నాడు కొంతమంది విశ్వాసం తీసుకెళ్ళి ఇజ్రాయల్ అన్నాడు. ఎలాగో చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ అనమాట. వెంటనే అన్నాను తెలుగు చెప్పాడు శైలిజ అని. తర్వాత కొంతమంది 10 మంది తీసుకెళ్ళంటే, అమ్మ నేను ఒరిస్సా సువార్త పడడానికి దేవుడు నాతో మాట్లాడి మీరు వస్తారంటే, పాస్ట్ గారు ఒరిస్సా ఊరిగారు లాస్ట్ గారు మీరు వెళ్ళండి, ఏ మీద చెప్పింది నాకు చెప్పలేదు. వెళ్ళి ఒరిస్సా బాబు రావాలి మరి అమెరికా మాట్లాడాము, అమెరికాలో మాట్లాడుకుంటే పాస్ట్ గారు పాస్పోర్ట్ ఎప్పుడు చేయించుకోమంటారా చెప్పండి, ఎప్పుడు చేయించుకోమంటారు పాస్పోర్ట్? లండన్ వెళ్ళమని వస్తారా? పెట్టారా? ఎందుకు చెప్తున్నానంటే తెలుసా, దేవుడికి ఉపయోగపడేవారు దేవుడికి కావాలి మంచి దినాల్లో. హల్లెలూయా. ఈ రోజు మనం చూడొచ్చు, దేవుడు నేను బలపరచాలనుకుంటున్నా. నిరాశపడద్దు. నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నిరాశపడకుండా భక్తి చేయి, ఒక రోజు వస్తుంది దేవుడు నేను ఎందుకు సృష్టించాడు ఈ భూమికి తెలియజేస్తాడు. హల్లెలూయా. చూడండి, నిరాశపడేటువంటి ప్రవక్తని దేవుడు బలపరిచి దేవుడు తన పనిలో కొనసాగించి ఇంకా తన ద్వారా ఏ పని చేయించుకోవడం భూమి చేయించుకున్నట్టుగా మన బైబిల్ కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొక నిరాశ గురించి ఇంకొక వ్యక్తి కూడా నేను చూపించాలనుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో ఒక ఇలాగ దైవజనులు కూడా చెప్పారు. ఆ వ్యక్తి ఎవరంటే నయోమి. చూడండి ఒకసారి రూతు గ్రంథం మొదటి అధ్యాయం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం రూతు గ్రంథము మొదటి అధ్యాయం 21 వచనం. 21. నేను సమృద్ధి గల దాన్ని వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచిన వారితో చెప్పండి. ఇలాంటి భక్తులు చాలా మంది ఈ మధ్య కనబడతా ఉంటారు. ఈ మధ్య ఎంత తెలివైన లేదు. అసలు దేవుడు లేకపోతే పుట్టినట్టుగా కబుర్లు చెప్తారు. దేవుడు అన్యాయం చేశాడా, దేవుడు కీడు చేశాడా, దేవుడు నేను ఇబ్బందులు పెట్టేశాడా? నువ్వు కాదా ఇబ్బందులు పడింది? నీ నిర్ణయాలు బట్టి, నీ ఉద్దేశాలు బట్టి, నీ తలపు బట్టి నువ్వు ముందుకెళ్ళిపై ఇబ్బందులు పడింది. నువ్వు ఈయన కూడా కొరవ వచ్చిందట. కొరవ వచ్చి ఎందుకు వచ్చింది ఇక్కడ పట్టు ఇక్కడ వద్దురా అని చెప్పి మోయాబు దేశం వెళ్ళిందట. చక్కగా దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేస్తారు కొంతమంది. ఆ మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కూడా ఏమైందట చెప్పండి, ఏమైంది? భర్త చచ్చిపోయాడు, ఇద్దరు మగ పిల్లలు కూడా చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ రావాలి, బెత్తలేముకి రావాలి. బెత్తలేముకి వచ్చి ఏమంటుందండి? ఏమంటుంది చెప్పండి? జీవముల దేవుడి గురించి ఏం మాట్లాడుతుంది అంటే, ఎంత నిరాశ వచ్చినప్పుడు మనిషికి ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదండి. ఎంత భయంకరంగా మాట్లాడతారండి. ఇలాంటి సాక్ష్యాలు చాలా మంది మనం వింటాం. చాలా సార్లు ఫోన్ చేస్తాడు. ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆమె భక్తి ఏదో నాకు అర్థం కాదు. ఫోన్ చేసి ఏంటన్నా దేవుడు ఏం చేయట్లేదు, చచ్చిపోతున్నాను నేను అంటుంది. ఏం చచ్చిపోతావు వాళ్ళు కంగారు గురించి నేను కాదు మన దేవుడికి వచ్చి ప్రార్థన చేద్దాం కంగారు పడకంటే లేదు చచ్చిపోతున్నాను నేను అంటుంది. చూసారా ఈ రోజున ఎంత ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ రోజున మనుషులు ఎలాంటి భక్తి చేస్తున్నారు తెలుసండి? ఇన్స్టెంట్ కాఫీ అంటారు కదా, 2 minutes మ్యాగీ అనమాట. సగం అయిపోవాలన్నమాట. ఆ దేవుడు గొప్పోడు తెలుసా నీకు? చేయలేదు గొప్ప ఎలా దేవుడు ఏం చేయలేదు, నాకు వద్దు యేసుప్రభు వద్దు, నాకు లోకం కావాలి, విగ్రహాలు కావాలి, ఇలా పడిపోయే వాళ్ళు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రాలు కావాలి. అలాంటి భక్తి మనం చేయకూడదు. దేవుడు ఏమన్నాడు? దేవుని కాలం చక్కగా చేయబడుతున్నా బాబు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడొచ్చు, ఈమె ఏమంటుందంటే, నేను మరొకసారి చదువుతున్నాను, నేను సమృద్ధి కలగానే వెళ్ళాను, యెహోవా నన్ను నిత్యురాలుగా తిరిగి రాజేశాడు. యెహోవా అలా చేశాడండి? చెప్పండి, అలా చేశాడా? ఎవరు అలమానండి? అప్పుడు దేవుడు అలమానాడా? దేవుడు అడిగామో ప్రభు ఇక్కడ కొరవస్తుంది కదా, నేను మోయాబు దేశానికి అడిగినట్టుగా మనం బైబిల్ చూస్తామో లేదు. అడగకుండా వెళ్ళిపోయావు. నీకు నచ్చినట్టు బ్రతుకు, నీకు నచ్చిన ఉద్దేశాలు, నీ తలపులు జరగాలి, నీ జీవితం ఏది నీకు నచ్చినట్టుగా వెళ్ళిపోయి అదేదో కష్టం వచ్చిన దేవుడు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చినట్టు ఎలా కుదురుతుందండి? ఈ రోజు నీ ఇబ్బందులు, నీకున్న సమస్యలు కారణం నువ్వు కానీ దేవుడు కాదు. నీ నిరాశ కారణం నువ్వు కానీ దేవుడు కాదు. నీ నిర్ణయాలు బట్టి, నీ యొక్క ఉద్దేశాలు బట్టి నువ్వు ఈ రోజు నిరాశలోకి ఎలా వస్తుంది, బాధలో, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు దేవుడు కాదు కదా. దేవుడిని అడిగి చేసావా? దేవుడు నీకు చెప్పాడు ఎలా చేయమని? చెప్పండి కనుక. హల్లెలూయా. ఇక్కడ చూడొచ్చు, మనం చూస్తే కనుక ఏమంటుందంటే, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి పిలవలేదు, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పడి. ఎక్కడో పలికాడా దేవుడు విరుద్ధంగా సాక్ష్యం? ఎందుకు చెప్తున్నా తెలుసా? కొత్త నిబంధనలు కూడా దేవుడు అన్నాడు, నాకు గుర్తు చేసి ఈ మాట చెప్పు నువ్వు అన్నాడు. నేను లాస్ట్ నుంచి చెప్తాను, అది మనకు అర్థమవుతుంది. దేవుడు ఈరోజు ఎందుకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మనం చూడొచ్చు, మీరు నన్ను నయోమి పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికారు, సర్వశక్తి నన్ను బాధపరిచిన వారితో చెప్పిన దేవుడే బాధపరిచినట్టు. ఈ రోజు చాలా మంది తీసుకునే నిర్ణయాలు బట్టి కొంచెం నిరాశ వస్తే, ఎందుకు కొత్త వచ్చిన ప్రభావానికి నేను నమ్ముకున్నావు, నీకే ప్రార్థన చేస్తాను, నువ్వే దిక్కు, నువ్వుతో పోవడం కాబట్టి నాకు ఏమనుకున్నావు అంటే దేవుడికే వార్నింగ్ ఇచ్చే మనుషులు ఉన్నారు ఈ రోజు భూమి మీద. ఉన్నారండి లేదా? దేవుడికే వార్నింగ్ ఇస్తారు, దేవుడికి టైం పడతారు. టైం ఈ టైంలో కానీ చేయకపోతే ఏమనుకున్నావు, అమ్మ బాబు
అసలు రేపు పొద్దున ఢిల్లీకి నిలబడ్డాం అనుకో, ఆయన మొహం చూసేటువంటి అధికారం, ఆ యొక్క ఆత్మీయ జీవితం పరిశుద్ధత ఉంది అసలు. దేవుని ఎలా ఆరాధిస్తున్నాం ఈ రోజు మనం? ఎందుకు నిరాశపడుతున్నాం? నిరాశకు కారణం ఎవరు నిరాశకు కారణం? నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకోకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, వాక్యం మీద నువ్వు నడవకపోతే, నువ్వు ఆటోమేటిక్ గా నిరాశలోకి నెట్టి వేయబడతావు. గుర్తుపెట్టుకో, వాక్యం పట్టుకుని ప్రార్థన చేయి. అపవాదం దగ్గరికి వచ్చినా సరే నువ్వు వాక్యం ద్వారా వాడికి సమాధానం చెప్తావు. హల్లెలూయా. ఒక దైవజనుడు రోజు 10 గంటలు ప్రార్థన చేస్తాడు చెన్నైలో, మద్రాసులో. సాతాను వెలుగుతో వేసి వచ్చాడంట. వచ్చి అంటాడంట, ప్రార్థన చేస్తున్నావు ఎవరు నువ్వు అంటుంటే, ఇది ఏం చేయడు, నేనే ప్రార్థన చెప్తావు కదా నాకు అని అంటుంటా. ఇంకేంటి కదా అర్థం, మీకు అర్థమయ్యే ఉంటది. ఏసైగా చెప్పుకున్నావు అనుకుంటాడట. వెంటనే ఇతను అడిగాడట దైవజనుడు, నువ్వు నిజముగా ఏసై అయితే నీకున్న గాయాలను చూపించాలట. హల్లెలూయా. గాయాలు ఎప్పుడైతే చూపించమన్నాడో తుర్రుమన్నాడట అప్పుడు. హల్లెలూయా. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఎవ్వరు తరవకుండా దృష్టిని పారిపోతాడట. హల్లెలూయా. నిజముగా నిరాశ అనేది మనం పడకూడదు. వ్యక్తి ద్వారా ఎలాగా అపవాది మన నిరాశ పరిస్థితులను గుర్తుపెట్టుకో, మనుషులు మన చుట్టూ ఉన్న మనకు తెలిసిన వాళ్ళ ద్వారా నిరాశపరచాలని చూస్తుంది. ఆ నిరాశ పడినప్పుడు మనం ఏమైపోతామంటే, మనకున్న విశ్వాసం కోల్పోతాం, మనకున్న నిరీక్షణ కోల్పోతాం, మనకున్న భక్తి కోల్పోతాం. ఆటోమేటిక్ గా అపవాదికి చిక్కేస్తాం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నిరాశ పడద్దు బిడ్డ. నిరాశ పడ్డానికి దేవుని ఏర్పాటు చేసుకుని గడిచిన కాలంలో ఎన్నో కార్యాలు చేసి కూడా చేయడానికి సిద్ధంగా లేదు. దేవుని వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపో. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీవితాన్ని స్వసంతరించుకో. నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని స్వసంతరించుకో. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏ విధంగా సాక్ష్యం ఇచ్చిందో. అతను ఏమో చూస్తే ప్రొఫెట్ ఏమో బలపరిచాడు. ఈమె నిరాశపడింది కదా, నిరాశపడి ఏం మాట్లాడుతుందో చూస్తాం. ఈమెను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈమెను బట్టి రూతు కూడా దేవుని అంగీకరించిన కనుక, రూతు కూడా దేవుని మీద ఆధారపడిన కనుక, దేవుణ్ణి ప్రేమించి ఆమె తన యొక్క పుట్టిన వాళ్ళని విడిచిపెట్టి, తనకు ఉన్నటువంటి రక్త సమయాన్ని విడిచిపెట్టి, ఆ పుట్టిన వాళ్ళని విడిచిపెట్టి దేవుని కొరకు, నీ దేవుడు నా దేవుడు, నీ జనాంగం నా జనాంగం వచ్చింది కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి ఒకసారి ఏం చేశాడు చూద్దాం. రూతు గ్రంథం 4:13 నుంచి చదువుతాం ఒకసారి. రూతు గ్రంథం 4:13 నుంచి 13-21 నేను చదువుతాను. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భము దగ్గరకు అనుగ్రహించను. ఎవరు అనుగ్రహించారంటండి? యెహోవా అనుగ్రహించను. గనుక ఆమె కుమారుడును. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందురుగాక. బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందురుగాక. ఆయన నామము ఇశ్రాయేలు ప్రకటింపడుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనులు. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనములో నీకు పోషణ ఇవ్వడని అన్నయ్యతో చెప్పి, అప్పుడు నయోమి ఆ బిడ్డను ఎత్తుకుని కౌగలించుకుని వారికి దాదిగా ఉండను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొడుకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదును పేరు పెట్టి, అతడు దావీదుకు తండ్రి యేషు యొక్క తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు బ్లెస్ చేశాడు. ఆమె కూడా నిరాశపడింది, దేవుడికి విరుద్ధంగా సాక్ష్యం పడుతుంది, దేవుడికి విరుద్ధంగా సాక్ష్యం చేశాడు, సర్వశక్తులను బాధపరిచాడు అని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆమె జీవితాన్ని ఆమెతో పాటు ఎవరైతే జీవం గల దేవుడి దగ్గరికి వచ్చిందో, ఎవరైతే జీవం గల దేవుడు వెంబడించిందో, ఎవరైతే జీవం గల దేవుడితో నడిచిందో, ఆ రూతు జీవితాన్ని ఎంత సమృద్ధి గల జీవితంలో నడిపించాడు, ఎంత ఆశీర్వాదకరమైన జీవితంలో నడిపించాడు. ఈ రోజు భక్తి నమ్మకంగా చేస్తే, యథార్థంగా చేస్తే, ఈ దోషమైన భక్తి చేస్తే దేవుడు మీ జీవితాన్ని కూడా ఆనాడు రూతు జీవితాన్ని మార్చినట్టు ఈ చిత్రాలు ఈ కడవద్దు నీ జీవితాన్ని కూడా మార్చడానికి దేవుడు సిద్ధమయ్యే ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితం అంతా ఆయనకి తెలుసు, నీ టైం టేబుల్ అంతా ఆయనకి తెలుసు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అంత దేవుడు గమనిస్తాడు. దాన్ని బట్టి నీ జీవితాన్ని డిజైన్ చేస్తాడు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు డిజైన్ చేస్తాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు చూడొచ్చు ఇంకొక వచనం గురించి చదువుతాను. పెరెస్సు వంశావళి ఏదనగా పెరెస్సు హెస్రోను కన్ను, హెస్రోను రామును కన్ను, రాము అమ్మోనాము కన్ను, అమ్మినాదాబు నయస్సోను కన్ను, నయస్సోను సల్మాను కన్ను, సల్మాను బోయాజు కన్ను, బోయాజు ఓబేదును కన్ను, ఓబేదు యెషీను కన్ను, యెషీ దావీదును కన్ను. హల్లెలూయా. చూడండి, ఈ రోజున నిరాశపడడం వల్ల ఏమీ రాదు, కానీ నిరాశ పడకుండా దేవునికి భక్తి. అందుకే ప్రభు కూడా మాట చెప్పాడు. సమయ స్థితి ఏం చెప్పాడు? సమయ స్థితి ఏమాట చెప్పాడు? యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు సమయ స్థితి ఏం చెప్పాడు? ఏమో జాన్ చాప్టర్ 4:24 దేవుని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం రాబోతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించమంటారా వద్దంటారా? చెప్పండి గట్టిగా. అయితే గట్టిగా హల్లెలూయా. అయితే చిన్న పల్లవి శబ్దం పడండి. అయితే ఇప్పుడు అన్నారు కదా ఆత్మ సత్యంతో ఆరాధించారని, పడండి. చిన్న పల్లవి చిన్న శబ్దం పడండి గట్టిగా. హల్లెలూయా. అధికముగా ఆరాధింతును నా శక్తితో ప్రేమించెదను, అధికముగా ఆరాధింతును శక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, ఆరాధన పూర్ణ బలముతో ప్రేమించెదను
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 హల్లెలూయా. 3 వర్షాలు మీకు చదివిస్తాను, ముగించేస్తాను. జాగ్రత్తగా మీరు చదవాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. ఒకటి ఫస్ట్ కింగ్ చాప్టర్ 19 మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఫస్ట్ కింగ్ చాప్టర్ 19 verse 4. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా చోటించండి. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోనమని అని ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా వినండి, 3 వర్షాలు చదివిస్తాను. ఇది మొదటిది. ఇతను ఏ విధంగా అడిగాడంటే ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోనమని అడుగుతున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే నయోమి కూడా ఏం చెప్పిందో మనం చూస్తాం. రూతు గ్రంథంలో నయోమి ఏం చెప్పిందో చూడండి ఒక్కసారి. నయోమి ఏం చెప్పిందో చూడండి ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 21. నేనే చదువుతాను. నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళి తిని యెహోవాను మృత్యురాలుగా తిరిగి రాజేశాను. మీరు నయోమిని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికలు, సర్వశక్తులను బాధపరచని వారితో చెప్పాను. చూడండి, ఒకటి ప్రవక్త ఏమని అడుగుతున్నాడో నిరాశపడి ప్రాణం తీసుకోమన్నాడు. 2 నయోమి, ఈమె సొంత ప్రయత్నం చేసుకుని దేవునికి దూరంగా వెళ్ళి ఆమె ఏం కోల్పోయిందో దాన్ని బట్టి దేవుని ఎలాగైతే ఆమె బాధపరుస్తుందో ఏ విధంగా మాట్లాడుతుందో మనం చూసాం. వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఎదురు పెట్టాను. థర్డ్ క్యారెక్టర్ ఎవరు తెలిస్తే మనం ఏంటండి చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి మాథ్యూ చాప్టర్ 12 మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37. మాథ్యూ చాప్టర్ 12 verse 37. 3వ క్యారెక్టర్ మనమే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుడు పలుకు ప్రతి వ్యక్తమైన మాటలు లెక్క చెప్పాలంటండి. విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండదు. థర్డ్ క్యారెక్టర్ ఎవరు? ఇప్పుడు ఎవరండి? మనమే. నోరు ఉంది కదా అని ఏది పడుతుంది మాట్లాడకూడదు. నిరాశ వచ్చినప్పుడు ఏది పడుతుంది మాట్లాడకూడదు. దేవుడు గొప్పోడు, దేవుడిని ప్రశ్నించడానికి కానీ దేవుడిని దూషించడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. హల్లెలూయా. నువ్వు బ్రతుకుంది దేవుడు పెట్టిన దీక్ష. ఈ రోజు ఎలా ఉన్నావు? దేవుడి కృప. ఇప్పుడు ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే ఒక్కసారి నిలబడ్డారనుకో కళ్ళంట నీళ్ళు తిరిగి ఏడ్చి ఎక్కి ఇంటికి వచ్చేస్తాం. ఎందుకు తెలుసా? క్యాన్సర్ పేషెంట్ అక్కడ ఉంటారు, భయంకరమైన వ్యాధి అనమాట. వాళ్ళని చూస్తే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి, అన్న మా అన్న క్యాన్సర్ ఏమో చెప్పి టెస్ట్ అంతకు వెళ్ళాను, ఏలూరు వెళ్ళాను అన్న, నాకు చాలా భయం వేసింది, ఏడుపు వచ్చేసింది వాళ్ళు చూడని నాకు అన్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ వాళ్ళ పరిస్థితి అలాగ ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు దేవుడికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు కృపను ఎలాగో దేవునికి ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. నీ కమ్మేదట వేస్తారు, నీ నోరు అడ్డుకుల్లో పెట్టుకుని నయోమి మాట్లాడే ప్రవక్త అడగడం మనిషి దేవా నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక అడగడం నేర్చుకోండి. హల్లెలూయా. దేవా నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక. నెక్స్ట్ మరొకసారి రిపీట్ చేయమో చదువుంది. ఆ విషయం మళ్ళీ చదువు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు
వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున దేవునికి నువ్వే లెక్క చెప్పాలంట. థర్డ్ కేటర్ నువ్వే దేవునికి నువ్వు లెక్క చెప్పాలంట. ఆమె ఎలాగంటే ఆడు ఎలాగంటే ఆ పర్సన్ ఎలాగంటే ఇవన్నీ ఎందుకు మనకి ఎందుకండి, ఎవరి గురించో మనకి ఎందుకు? ఉన్న సమయాన్ని దేవునితో గడుపు, ఉన్న సమయాన్ని బిడ్డల కొరకు, నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించే, ఉన్న సమయాన్ని ఆరోగ్యం కూడా జరుగు, దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ చదువును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు అందును, నీ మాటను బట్టి అపరాధులను తీర్పు. ఎందుకు తెలుసా? ఎవరో ఒక తీరు పెంచుడు కదా, నీ చెడ్డడు కదా. అది సెకండ్ వన్. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు, నీ మాటను బట్టి నువ్వే అపరాధులను తీర్పు అవుతాయని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. మనం నోరు ఉంది కదా ఎలా పడితే వాళ్ళు అడగకూడదు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 3 క్యారెక్టర్ మీకు చెప్పాను. నెంబర్ 1 ఎలీషా, నెంబర్ 2 నయోమి, నెంబర్ 3 మనమే. మన క్యారెక్టర్ మనం పరీక్షించుకోవాలి. ఈ రోజున మనకు నోరు ఉంది కానీ ఏది పడుతుంది మాట్లాడకండి. ఎందుకంటే మీరు విమర్శితులు మీరు లెక్క చెప్పాలంట. ఈ రోజు లెక్క చెప్పేవారుగా మనం ఉండకూడదు, కానీ దేవుడిచ్చే రాజ్యాన్ని స్వతంత్రించిన వారుగా, దేవుడితో నిత్యం ఉండేవారుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు జీవితాన్ని మార్చే దేవుడు. ఒక వ్యక్తినేమో బలపరిచాడు, ఒక ఆమెనేమో జీవితాన్ని మార్చాడు. నయోమి రుతుని మనల్ని ఏమంటున్నాడంటే, నోటి మాట జాగ్రత్తగా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడు కానీ, నీ నోటి మాట బట్టి నువ్వు అపరాధులని తీర్పు వెళ్తామని బైబిల్ చెప్తా ఉంది. దయచేసి ప్రార్థన చేసుకున్నామా? మీకు అర్థమైతే కనుక లేఖనం ప్రకారం దేవుని వాక్యం మీకు అర్థమవుతే ఎలీషా వల్ల ఉంటావా, రూతు వల్ల, నయోమి వల్ల ఉంటావా, లేదంటే నీ యొక్క నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ నోటి మాట బట్టే అపరాధమని తీర్పు వెళ్తామని బైబిల్ చెప్పింది కనుక దయచేసి ప్రార్థన చేసుకో. మనం సమయం ఉన్నప్పుడల్లా ఏదేదో మాట్లాడుకోవడం కాదు, దేవుని గణపరచాలి. దాన్ని గణపరచాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడట అన్ని వింటున్నాడట. దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దేవుడు వింటారట. దేవుడు కనుదృష్టి మన మీద మీరు చూడొచ్చు. డైలీ ప్రామిస్ అప్లోడ్ చేశారు. దేవుడట పరిశీలిస్తున్నాడట. నన్ను పరిశీలిస్తున్నారు. చదువుతారు డైలీ ప్రామిస్ ఒకసారి. ఈ రోజు అప్లోడ్ చేసిన డైలీ ప్రామిస్ పరిశుద్ధాత్మ దాన్ని నశించడానికి దాన్ని అప్లోడ్ చేయమన్నారు. ఒకసారి ఆ యొక్క ప్రామిస్ అంతా చూడండి. దేవుడు అంటే మనం పరిశీలిస్తున్నాడంటండి. చదువు ఒకసారి. ఆయన నరులను కనులారా చూస్తున్నాడట. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ఈ రోజు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఏ సంపాదించుకున్నారు, అన్ని సమస్తము కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకే నీ నోటి మాట బట్టే నీతిమంతుడు అయ్యా, నీ నోటి మాట బట్టి నువ్వు అపరాధమయ్యా అని దేవుడు తీర్పుతాడట. ఒక్కసారి దయచేసి ప్రార్థన చేసుకో. ఇప్పుడు దాకా నీ జీవితంలో నీ నోటి మాటను ఎలా ఉపయోగించావో, నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడతానో దేవుడు వింటున్నాడండి. దేవుడు వింటున్నాడు. దేవుడు మోషే మీద ఈ యొక్క మిరియాము చదివినప్పుడు దేవుడు విన్నాడట. ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడట. దేవుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రతిదీ దేవుడు వింటున్నాడు. నువ్వు నీ చూపు, నీ ఆలోచన, నీ మాట తినంతా దేవుడు గమనిస్తున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకో. ప్రభువా, నా నోటి మాటను బట్టి నీ నీతిమంతుడుగా, నా నోటి మాట బట్టి అపరాధులు తీర్పుతారు బైబిల్ చెప్పింది కనుక నేను అలా ఉండకూడదు. నేను నీ కొరకు ఒక నమ్మకమైన జీవితంగా, ఒక నమ్మకమైన క్రైస్తవంగా జీవించాలనుకుంటున్నాను. ప్రార్థన చేద్దామా? ఇంకెప్పుడు కూడా నోరు కదా, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు ప్రభావ ఈ జీవితం తీసేసుకో, ఎందుకు కష్టాలు పెట్టావు, నమ్మకంగా యథార్థంగా ఎందుకు పరిస్థితి అది దేవుని అడగక నీ చిత్తంలో నా పట్ల సిద్ధించిన దాకా అడుగు. హల్లెలూయా. యోబును ఆశీర్వదించుడు దేవుడిని ఆశీర్వించబోతున్నాడు. దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ప్రీతం పెట్టరా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. నేను 2 క్యారెక్టర్ మరొకసారి చెప్తాను. ఒకటి సౌలు, సెకండ్ వన్ డేవిడ్. వీళ్ళిద్దరూ కూడా దేవుని చేత అభిషేకించబడ్డారు. ఒకటి మనుషుల ఎంపిక, 2 దేవుని ఎంపిక. ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే ఇతను చంపేస్తే రాజ్యం నాకు వస్తుంది. ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే యెహోవా అభిషేకించమని నేను ముట్టనండి అని అన్నాడు. వీళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా దేవుడు ఎదుగుతున్నాయి. వీళ్ళిద్దరు కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక వ్యక్తి తన పతనం చేసి రాజ్యాన్ని తీసుకొని అనుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో నేను రాజవరం కంటే ఇతను చేరుకు నేను వెళ్ళను, ఇతను దేవుడు అభిషేకించాడు, ఇతను నేను ముట్టనంటాడు. వీళ్ళిద్దరు క్యారెక్టర్ మనం చూస్తే, వీళ్ళిద్దరు జీవితాన్ని మనం చూస్తే న్యాయం చేశాడు, తీర్పు ఇచ్చాడు. ఒక వ్యక్తి ఏమో మరణానికి అప్పగించబడ్డాడు, తల నరికేశాడు, మొండు వేలాడీయబడింది. ఒక వ్యక్తి అయితే కనుక ప్రకటన గ్రంథం దాకా దేవుడు అక్కడ పేరు తీసుకెళ్లిపోయాడు. హల్లెలూయా. రెవల్యూషన్ కింగ్ డేవిడ్. ఈ రోజు నువ్వు గుర్తు పెట్టుకో. దేవుడు ఈ రోజు నీకు నాతో కూడా మాట్లాడుతానంటే నీ భక్తి నాకు తెలుసు, నువ్వు యథార్థంగా ఉన్నావు కూడా నాకు తెలుసు, అసలు నువ్వు మార్పులు పొందలేదు కూడా నాకు తెలుసు అని దేవుడు మాట్లాడతాను నీకు నాతో. ప్రార్థన చేసుకో. ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు దేవుడితోనే మాట్లాడండి. ఎవరి గురించి ఆలోచించకండి, పక్కల గురించి ఆలోచించకండి. టైం అయిపోతుందో టెన్షన్ పడకండి. దేవుడు ఇచ్చిన సమయంలో మనం మూవ్ అవుతాం. దేవుడు మనకి ఏం చెప్పాడో ఈ రోజున థర్డ్ క్యారెక్టర్ గా మనమే కనపడతాం. ఒకటి ఎలీషా, సెకండ్ వన్ నయోమి, థర్డ్ వన్ మనం కనపడుతున్నాం. మన నోటి మాటను బట్టి మనం తీర్పుతాం. మన నోటి మాట బట్టి మనం అపరాధం అని చెప్పి మనం తీర్పుతాము. నీతిమంతులుగా మనం కనబడాలి. నీతిమంతులుగా కనబడాలి. ఓ రకందాల శరవ స్తోత్రాలు నాయన. ప్రార్థన చేసుకో. దేవుని విన్న వాక్యాన్ని బట్టి, ప్రారంభం నుంచి ఇప్పుడు దగ్గర విన్న వాక్యాన్ని బట్టి దేవుని దగ్గర కనిపెట్టి బిడ్డ, దేవుని దగ్గర కనిపెట్టావు. దేవుడు నీతో ఏం మాట్లాడాడో, దేవునికి ఏం నేర్పించాడో దాన్ని పట్టుకుని నడువు తెచ్చేసి, నువ్వు దేవునికి కావాలి, నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు, నువ్వు చెదిరిపోవడానికి ఇష్టం లేదు, నువ్వు పాల్గొనడానికి ఇష్టం లేదు. ఆ ఏం కోరుకోలేదంటే మరణం కోరుకుంటే నమ్మకం పోతే నేను కిరీటం సిద్ధంగా ఉన్నాడు.
ఆయన కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ కిరీటం ఆయన చేతితో పట్టబోతున్నాడు. ఆయన మరణం వరకు నమ్మకం నేను కిరీటం ఇస్తాను ప్రభు చెప్తున్నాడు. తొట్టిల్లిపోవద్దు, కృంగిపోవద్దు, ఇంకెప్పుడు జీవితంలో నిరాశ అనేది రాని ఉండండి. నిరాశ అనేది ఎట్టి పరిస్థితుల్లో దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, అది సాతాను దగ్గర నుంచి వచ్చిన నిరాశ. నిరాశ అనేది దేవుడు ఎప్పుడు కూడా నిరాశ పడ్డమనేది మనం నిరాశ పడకూడదు. దయచేసి దేవుడి దగ్గర ప్రభు ఇంకెప్పుడు కూడా నిరాశ పడడం. నిరాశ వచ్చినప్పుడు నాకు నోరు ఉంది కదా, ఏది పట్టదు మాట్లాడడం, నేను ప్రశ్నించడం, నేను దూషించడయ్యా, అయ్యా నేను మీద సరగను, యథార్థమైన భక్తి చేస్తాను ప్రభు. యెహోవా ఈరే. అబ్రహాము చెప్పినట్టుగా, దేవా నువ్వే చూసుకుంటావు, నా సమస్యలు, నా కష్టాలు, నా ఇబ్బందులు నేను ఒకటి చెప్పను. నువ్వు నీతిగా ఉన్నావనుకో, నువ్వు యథార్థంగా ఉన్నావనుకో, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావనుకో, నేను ఎంతమంది ఎన్ని మాట్లాడినా దేవుడు నువ్వు హెచ్చించి తీరుతాడు. హల్లెలూయా. దేవుణ్ణి హెచ్చిస్తాడు, దేవుని పక్షాన్ని ఉంటాడు. నువ్వు యథార్థంగా వచ్చి నమ్మకంగా వచ్చాయి, నీ పరిశుద్ధత ఏమాత్రం పోగొట్టుకోవద్దు. దేవుడే నేను సమవాంశము కానీ రైట్ దేవుడు ఏం చేస్తాడు. నేను దేవుడికి స్తోత్రాలు కలుగునుగా. ఓ రకంగాల శరభ. దేవుడి ఎదుట యథార్థమే కనబడు, దేవుడి ఎదుట నిర్దోషమే కనబడు, దేవుడి ఎదుట భయభక్తులు కలిగిన ఒక క్రైస్తవుడిగా కనబడు. చాలు, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ప్రార్థన చేయి. భారం కలిగి ప్రార్థన చేయి. భారము కలిగి దేవుణ్ణి అడుగు. భారము కలిగి యేసు వైపు చూడు. భారము కలిగి యేసుతో మాట్లాడు. భారము కలిగి యేసుతో మాట్లాడు.